Good afternoon, students. Today I am going to explain about command words of 8279. This is the last topic of our third unit. And 8279 is nothing but the keyboard and display interfacing. Day before yesterday's class, we have already discussed about the pin diagram, architecture, and operational modes of 8279. In today's class, I am going to explain about the command words of 8279. These command words are of 8 types. These command words are of 8 types. ఈ కమాండ్ వర్డ్స్ అన్ని కూడా మనకి 8279 కీబోర్డ్ డిస్ప్లే ఇంటర్ఫేసింగ్ లో కొన్ని ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అయితే ఈ కమాండ్ వర్డ్స్ ని యూజ్ చేసేటప్పుడు మనకి అడ్రస్ లైన్ పిన్ A0 అనే పిన్ హై అవ్వాలి, అంటే 1 అవ్వాలి, లేదా CS బార్ పిన్ అంటే చిప్ సెలెక్ట్ పిన్ అనేది లో అవ్వాలి లేదా 0 అవ్వాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ కమాండ్ వర్డ్స్ లేదా స్టేటస్ వర్డ్స్ ఏవైనా కానీ ఎడిట్ చేసుకోవడానికి కానీ లేదా ఎడిట్ చేసుకోవడానికి కానీ కుదురుతుంది. సో కమాండ్ వర్డ్స్ ఆర్ ద స్టేటస్ వర్డ్స్ are written or the read with the A0 pin and the CS bar pin only. Okay, there are 8 types of command words. First one is the keyboard display mode set. Second one, programmable clock. Third one, reading FIFO or sensor amp. Fourth one, reading display amp. Fifth one, writing display amp. And sixth one, display writing, write blanking. Seventh one, clear display amp. And eighth one, end interrupt. These are the 8 command words, command mode sets that are in the 8279. So first of all, keyboard display mode set. Keyboard display mode set అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెలెక్ట్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ 8279. 8279 లో డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ కోసం ఈ కీబోర్డ్ మోడ్ సెట్, కీబోర్డ్ డిస్ప్లే మోడ్ సెట్ అనే కమాండ్ వర్డ్ ని యూజ్ చేస్తాం. దీంట్లో వచ్చేసరికి మనకి 8279 లో ఇట్ పర్ఫార్మ్స్ 8 బిట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఆల్రెడీ మనం 8279 అనేది ఇట్ పర్ఫార్మ్స్ 8 బిట్ ఆపరేషన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాము. సారీ, ఇట్ పర్ఫార్మ్స్ 8 బిట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే అలా 8 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేసేటప్పుడు 8 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేసేటప్పుడు అలాంగ్ విత్ దోస్ 8 బిట్ మనకి ఇక్కడ A0 పిన్ అనేది కూడా ఉండాలి, లేదా CS బార్ పిన్ అనేది ఉండాలి. A0 పిన్ అనేది ఎప్పుడైతే హై అవుతుందో లేదా CS బార్ పిన్ అనేది ఎప్పుడైతే లో అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఈ స్టేటస్ వర్డ్ కానీ కమాండ్ వర్డ్స్ కానీ రీడ్ చేయడం లేదా రైట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంగ్ విత్ దోస్ D0 to D7 8 బిట్స్ మనకి A0 పిన్ కూడా కావాలి. సో దిస్ ఇస్ ద A0 పిన్, దిస్ ఇస్ ద D0 అండ్ దిస్ ఇస్ ద D1 and this is the D2 and this is the D3 up to D7 దాకా తీసుకుంటాము మనం. ఇలాగే D4, D5, D6 and D7. So these are the 8 bits. D0 నుంచి D7 దాకా we are treating this as 8 bits. నెక్స్ట్ A0 పిన్ అనేది ఎందుకు తీసుకున్నాం? టు పర్ఫార్మ్ ద రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. అయితే ఇక్కడ A0 పిన్ అనేది ఏమవ్వాలి? మనకి హై అవ్వాలి. హై అయినప్పుడు మాత్రమే ఈ కమాండ్ వర్డ్స్ అనేది మనకి ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమవ్వాలి? ఇప్పుడు D0 నుంచి D8 దాకా మనకి పిన్స్ ఉన్నాయి. D0 నుంచి D8 దాకా మనకి బిట్స్ ఉన్నాయి, డేటా బిట్స్ ఉన్నాయి. వాటిలో ఏంటి అంటే ఈ కీబోర్డ్ డిస్ప్లే మోడ్ సెట్ లో ఈ D0 నుంచి D8 దాకా కొన్ని ఆపరేషన్స్ పర్ఫార్మ్ అవుతాయి అమ్మా. అంటే ఏంటి అంటే కీబోర్డ్ డిస్ప్లే రెండు ఆపరేట్ అవ్వడానికి కావాల్సిన ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ అవుతాయి. అంటే D0, D1, D2 అనేవి కీబోర్డ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. D0, D1, D2 అనేది కీబోర్డ్ లోకి వెళ్ళిపోతుంది. D3 అనేది డిస్ప్లే మోడ్ కిందకి కన్సిడర్ అయిపోతుంది. D3, D4 అనేవి. నెక్స్ట్ D5 నుంచి D7 దాకా ఇనిషియల్ గా 0 అయిపోతాయి. సో కాబట్టి మనకి A0 అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు కమాండ్ వర్డ్స్ అనేవి రీడ్ చేసుకోవడం, రైట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ D0 అనేది K, D1 K, D2 K. ఇక్కడ K అనేది నథింగ్ బట్ ద కీబోర్డ్ మోడ్ అండ్ D3, D4 అనేవి డిస్ప్లే మోడ్ లో ఉంటాయి. నెక్స్ట్ మిగతావి ఇనిషియల్ గా 0 అయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు కనుక చెక్ చేసుకుంటే మనం చూడండమ్మా, ఆ కీబోర్డ్ మోడ్స్ డిస్ప్లే మోడ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు, ఫర్ ఎగ్జాంపుల్
మనకి D4 లో D3 లో డిస్ప్లే మోడ్ ఉంది. ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ ద D3 అండ్ D4. అంటే D3 లో D4 లో మనకి డిస్ప్లే మోడ్ ఉంది. సో D3 లో D4 లో డిస్ప్లే మోడ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 2 ఇన్పుట్స్ లా కన్సిడర్ చేసుకుంటున్నారు. 2 ఇన్పుట్స్ లా కన్సిడర్ చేసుకుంటే మనకి 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే 00, 01, 10, 11. సో ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ కి మనకి డిస్ప్లే మోడ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 00 అయినప్పుడు 8-bit క్యారెక్టర్ లెఫ్ట్ ఎంట్రీ డిస్ప్లే మోడ్ అవుతుంది. అంటే 8-bit క్యారెక్టర్ లెఫ్ట్ ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ 01 అయినప్పుడు 16 8-bit క్యారెక్టర్ లెఫ్ట్ ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ ఇది డిఫాల్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ రీసెట్ అయిపోయిన తర్వాత ఈ 16 8-bit క్యారెక్టర్ లెఫ్ట్ ఎంట్రీ అనేది ఆ డిస్ప్లే మోడ్ అనేది డిఫాల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 10 అయినప్పుడు 8-bit క్యారెక్టర్ రైట్ ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ 16 8-bit క్యారెక్టర్ రైట్ ఎంట్రీ అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే డిస్ప్లే మోడ్స్ అన్నమాట. అంటే మనం మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు లెఫ్ట్ ఎంట్రీ రైట్ ఎంట్రీ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటాము. సో వాటిలో డిస్ప్లే మోడ్స్ లో మనం ఇక్కడ డిడి అంటే 00, 01, 10, 11 తీసుకున్నప్పుడు అవి లెఫ్ట్ ఎంట్రీ అవుతుందా లేదా రైట్ ఎంట్రీ అవుతుందా, ఎట్ ద సేమ్ టైం 8-bit క్యారెక్టర్స్ యూజ్ అవుతుందా లేదా అక్కడ 16-bit క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తున్నామా అనేది ఈ డిస్ప్లే మోడ్స్ అన్నమాట. నెక్స్ట్ D0 నుంచి D2 దాకా ట్రిపుల్ కి అని చెప్పేసి తీసుకున్నాం. అంటే ఇది D0, ఇది D1, ఇది D2. ఇవన్నీ కూడా ఏంటి, 3 కీబోర్డ్లు ఉన్నాయి ఇక్కడ. అంటే కీబోర్డ్ మోడ్స్ అని చెప్పేసి అన్నా. అంటే 3 కేస్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి, 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే 00, 001, 010, 011, 100, 101, 110, 111. ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 000 కనుక సెలెక్ట్ అయింది అంటే అక్కడ ఎన్కోడెడ్ స్కాన్ అండ్ 2 కీ లాక్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది కీబోర్డ్ మోడ్స్ లో. నెక్స్ట్ డీకోడెడ్ స్కాన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎన్కోడెడ్ స్కాన్ ఎన్క్యూ ఓవర్ అవుతుంది. నెక్స్ట్ డీకోడెడ్ స్కాన్ ఎన్క్యూ ఓవర్. నెక్స్ట్ ఎన్కోడెడ్ స్కాన్ విత్ సెన్సార్ మ్యాట్రిక్స్ అండ్ డీకోడెడ్ స్కాన్ సెన్సార్ మ్యాట్రిక్స్ అండ్ స్ట్రోబ్ ఇన్పుట్ ఎన్కోడెడ్ స్కాన్, స్ట్రోబ్ ఇన్పుట్ డీకోడెడ్ స్కాన్. అంటే ఇక్కడ మనం డేటా అనేది 000 ఇచ్చినప్పుడు లేదా 001 ఇచ్చినప్పుడు లేదా 010 ఇచ్చినప్పుడు ఏదైతే మనం పర్టికులర్ గా కరెస్పాండింగ్ బిట్స్ ఇస్తున్నామో అప్పుడు దాని యొక్క ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది అని దాని మీనింగ్. అంటే కీబోర్డ్ మోడ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 010 ఇచ్చినప్పుడు ఎన్కోడెడ్ స్కాన్ అవుతుంది, ఎన్ కీ ఓవర్ అని చెప్పేసి ఆ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ లో చెప్పుకున్నాం. ఎన్కోడెడ్ స్కాన్ అంటే ఏంటి, డీకోడెడ్ స్కాన్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. సో దీంట్లో మనకి టోటల్ గా 8 బిట్స్ ఉంటాయి, D0 to D7. అట్ ద సేమ్ టైం A0 పిన్ అనేది ఉంటుంది లేదా CS5 పిన్ అనేది తీసుకోవాలి. A0 పిన్ తీసుకున్నామంటే దాన్ని హై చేస్తాము, CS5 పిన్ తీసుకున్నామంటే దాన్ని లో చేస్తాం. నెక్స్ట్ D0 నుంచి మనకి D7 దాకా డేటా బిట్స్ ఉంటాయి కదా, D0 నుంచి D2 దాకా అక్కడ ట్రిపుల్ కే అనేది ఉంటుంది. అంటే ఇది నథింగ్ బట్ D0, D1, D2. ఆ ట్రిపుల్ కేని బేస్ చేసుకొని మనకి కీబోర్డ్ మోడ్స్ అనేవి రన్ అవుతాయి. నెక్స్ట్ D4, D5 లో వచ్చేసరికి డిస్ప్లే మోడ్స్ ఉంటాయి. ఆ డిస్ప్లే మోడ్స్ ని బేస్ చేసుకొని మనకి డిస్ప్లేలో లెఫ్ట్ క్యారెక్టర్ అంటే లెఫ్ట్ ఎంట్రీనా రైట్ ఎంట్రీనా ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటున్నాము, 8-bit లేదా 16-bit అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామబుల్ క్లాక్. ఈ కమాండ్ వర్డ్ ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ క్లాక్ అనేది అప్టైన్ అవ్వాలి. అలా క్లాక్ అనేది కనుక అప్టైన్ అవ్వాలి అంటే మనకి ఎక్స్టర్నల్ క్లాక్ ఇన్పుట్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టర్నల్ క్లాక్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ప్రీస్కేలర్ తోటి డివైడ్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే ప్రోగ్రామబుల్ కాన్స్టెంట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రీస్కేలర్. హియర్ వి ఆర్ ట్రీటింగ్ దిస్ ప్రోగ్రామబుల్ కాన్స్టెంట్ యాజ్ ప్రీస్కేలర్. సో ఆ ప్రీస్కేలర్ తోటి మనకి ఎక్స్టర్నల్ క్లాక్ అనేది డివైడ్ అవుతుందమ్మా. ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే ఇక్కడ కూడా మనకి నథింగ్ బట్ 8 బిట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి 8 బిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీంట్లో కూడా A0 కానీ లేదా CS5 కానీ తీసుకోవాలి మనం. సో దిస్ ద A0 అండ్ D0, D1, D2, D3, నెక్స్ట్ D4, D5, D6 అండ్ D7. ఇక్కడ D0 నుంచి D7 దాకా 8-bit ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ A0 అనేది ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ A0 అనేది 1 అవుతుంది. నెక్స్ట్ D0 నుంచి D4 దాకా ఈ 5 బిట్స్ కూడా మనకి P మోడ్ లో ఉంటుంది. ఇక్కడ P మోడ్ ఇస్ నథింగ్ బట్ ద ప్రీస్కేలర్ మోడ్. హియర్ P మోడ్ ఇస్ నథింగ్ బట్ ద
ప్రీ స్కేలార్ మోడ్. అలా ప్రీ స్కేలార్ మోడ్ ఇచ్చినప్పుడు మనకి D5 అనేది 1 జనరేట్ అవుతుంది. D5 అనేది 1 జనరేట్ అవుతుంది. హియర్ P is nothing but the pre-scalar mode to perform the pre-scalar operations. అయితే ఇక్కడ ప్రోగ్రామబుల్ క్లాక్ లో మనకి క్లాక్ అనేది ఎలా అప్టైన్ అవుతుంది అంటే ఇట్ ఈస్ అప్టైన్డ్ బై ద ఎక్స్టర్నల్ క్లాక్ ఇన్పుట్ సిగ్నల్. మనకి ఏదైతే అంటే ఎక్స్టర్నల్ క్లాక్ ఉంటుందో ఆ ఎక్స్టర్నల్ క్లాక్ ని తీసుకొని దాని యొక్క ఇన్పుట్ సిగ్నల్ తోటి ప్రీ-స్కేలార్ అనేది డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి A0 అండ్ D0 D7 డేటా బిట్స్ అనేవి ఉంటాయి. అయితే A0 అనేది 1 అవుతుంది. అప్పుడు మాత్రమే మనం కమాండ్ వర్డ్స్ అని పర్ఫామ్ చేసుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ D0 D1 D2 D3 D4 అనేవి ప్రీ స్కేలార్ మోడ్స్ లో ఉంటాయి. అంటే టు పర్ఫామ్ ద ప్రీ స్కేలార్ ఆపరేషన్స్. సో ప్రీ స్కేలార్ ఆపరేషన్స్ పర్ఫామ్ అయింది అంటే మనకు ఆటోమేటిక్ గా క్లాక్ అనేది అప్టైన్ అవుతుంది. వై వి ఆర్ పర్ఫార్మింగ్ ద ప్రీ స్కేలార్ ఆపరేషన్స్ టు అప్టైన్ ద క్లాక్. హియర్ వి ఆర్ పర్ఫార్మింగ్ ద ప్రీ స్కేలార్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఎప్పుడైతే ప్రీ స్కేలార్ ఆపరేషన్ పర్ఫామ్ అయిందో అప్పుడు D5 అనేది 1 అవుతుంది. మళ్ళీ D6 D7 అవి ఇనిషియల్ గా 0 అవుతాయి. ఓకే, దిస్ ద ప్రీ స్కేలార్ క్లాక్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రీడ్ ఫిఫో ఆర్ సెన్సార్. రీడ్ ఫిఫో ఆర్ సెన్సార్ లో కూడా మనకి ఏంటి అంటే 8 బిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ 8 బిట్స్ తో పాటు A0 అనేది తీసుకుంటాము. అయితే ఈ రీడ్ ఫిఫో ఆర్ సెన్సార్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే దిస్ కమాండ్ మోడ్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద ఫిఫో ఆర్ సెన్సార్. అంటే స్కాన్డ్ కీబోర్డ్ మోడ్ ఉంది కదా, ఆ స్కాన్డ్ కీబోర్డ్ మోడ్ లో మనకి ఈ రీడ్ ఫిఫో ఆర్ సెన్సార్ అనేది ఏంటి అంటే ఈ కమాండ్ వర్డ్ ని యూజ్ చేసుకొని 8279 లో ఉన్న ఆ బ్లాక్ ని రీడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఫిఫో ఆర్ సెన్సార్ ఉందో ఆ బ్లాక్ ని రీడ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి 8 బిట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ 8 బిట్స్ విత్ A0. A0 is mandatory. ఇక్కడ A0 is mandatory. సో D0 అప్ టు D7 దాకా ఉంటాయి. అప్ టు D7, D6, D5, D4, D3, D2 and D1. సో దీస్ ఆర్ ద 8 బిట్స్. అండ్ A0 అనేది ఆల్వేస్ హై అవుతుంది మనకి. ఇక్కడ ఏమవుతుంది అంటే అడ్రసింగ్ లైన్స్ అనేవి యాడ్ అవుతాయి అమ్మా. మనకి రీడ్ చేసుకోవడానికి ఫిఫో ఆర్ సెన్సార్ బ్లాక్ ని రీడ్ చేసుకోవడానికి D0 నుంచి D2 దాకా మనకి అడ్రసింగ్ లైన్స్ అంటే ఏలు యాడ్ అవుతాయి. అడ్రసింగ్ లైన్స్ రిప్రజెంటెడ్ విత్ ఏ. సో అడ్రసింగ్ లైన్స్ అనేది యాడ్ అవుతాయి. నెక్స్ట్ D3 అనేది డోంట్ అవుతుంది. నెక్స్ట్ D4 లో వచ్చేసరికి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అనే ఒక ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఈ ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అనే ఆపరేషన్ దేనికోసం పర్ఫామ్ చేస్తామంటే it automatically derives the data bus with the subsequent data. అంటే మనకి ఏదైతే 8279 లో డేటా బస్ ఉందో ఆ డేటా బస్ ని ఆటోమేటిక్ గా డెరైవ్ చేసుకోవడానికి విత్ ద సబ్సిక్వెంట్ డేటా బస్. ఆ సబ్సిక్వెంట్ డేటా ఏదైతే ఉందో దాంతో ఆటోమేటిక్ డేటా బస్ ని మనకి డెరైవ్ చేసుకోవడం కోసం ఈ AI అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ AI is nothing but the automatic increment. This is also considered as a flag. This is also considered as AI flag. So automatic increment. Here X is nothing but the don't care. It is nothing but the don't care. And ఇక్కడ A వచ్చేసరికి address lines. These are nothing but the address lines. So దీన్ని దేనికోసం యూజ్ చేస్తున్నాం? To read the FIFO or sensor block in the 8279 mode. Okay, and next one వచ్చేసరికి read display. ఈ read display అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే this command enables the program to read the display RAM data. అంటే ఈ కమాండ్ ని యూజ్ చేసుకొని మనం డిస్ప్లే RAM ని రీడ్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే డిస్ప్లే RAM ఉందో ఆ డిస్ప్లే RAM ని రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి 8 బిట్స్ ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకట్లానే. అట్ ద సేమ్ టైం A0 అనేది ఉంటుంది. A0, D0 to D7 సేమ్ ఇందాకట్లానేమో D0 నుంచి అంటే ఒక డోంట్ కే ఉంది చూసారా, ఆ డోంట్ కే ప్లేస్ లో ఇక్కడ అడ్రస్ లైన్ అనేది యాడ్ అవుతుంది. అంటే D0 అనేది అడ్రస్ లైన్ అవుతుంది, D1 is performs address line, and D2 having the address line, D3 having address line, and D4 is the auto increment flag. D4 is the auto increment flag. This data bits అంటే ఈ డేటా బిట్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం డిస్ప్లే యామ్ ని రీడ్ చేసుకోవడం కుదురుతుంది. నెక్స్ట్ వన్ రైట్ డిస్ప్లే యామ్. నెక్స్ట్ వన్ ఇస్ ద రైట్
డిస్ప్లే యామ్. ఈ కమాండ్ అనేది డిస్ప్లే యామ్ డేటాని రైట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. సేమ్ అంటే ఇక్కడ కూడా A0 అనేది 1 అవుతుంది, D0 నుంచి D3 దాకా ఏ అవుతుంది, D4 అనేది ఆటో ఇంక్రిమెంట్ ఫ్లాగ్ అవుతుంది, నెక్స్ట్ D5 0, D6 0, D7 1 అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే డిస్ప్లే యామ్ డేటా ఉందో దాన్ని రైట్ చేసుకుంటున్నాం. డిస్ప్లే యామ్ డేటా ఏదైతే ఉందో ఆ డిస్ప్లే యామ్ డేటాని రైట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి display white blank. Display white blank. This command is used to mask the individual labels. Here అంటే మనం ఏదైతే పిన్ కాన్ఫిగరేషన్ లో చూసామో అవుట్ A0 టు A3 అండ్ అవుట్ B0 టు B3 అని చెప్పేసి ఏవైతే పిన్ కాన్ఫిగరేషన్ చూసామో those are nothing but the output data. Those are used to send the data to the or transfer the data to the most significant bits and the least significant bits. మనకి అవుట్ A0 టు A3 అనేది B0 టు B3 అనేవి ఏంటి అంటే డేటాని సెండ్ చేస్తే లేదా రిసీవ్ చేసుకుంటాయి టు ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అండ్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. ఈ కమాండ్ అనేది మనకి ఇండివిజువల్ నిబుల్స్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ A0 టు A3 is considered as 1 nibble and B0 టు B3 is considered as 1 nibble. సో దీంట్లో 2 నిబుల్స్ ఉంటాయి. ఆ 2 నిబుల్స్ ని యూజ్ చేసుకొని మనం డిస్ప్లేని బ్లాంక్ చేస్తున్నాం. ఇక్కడ ఒక పిన్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ ద DB పిన్, DB బార్ పిన్. దట్ పిన్ ఈస్ నథింగ్ బట్ ద DB బార్ పిన్. ఆ DB బార్ పిన్ ని యూజ్ చేసుకొని మనం డిస్ప్లేని బ్లాంక్ చేస్తాం. ఆ DB బార్ పిన్ ని యూజ్ చేసుకొని డిస్ప్లేని బ్లాంక్ చేస్తాం. సో మనకి ఇక్కడ కూడా D0 టు D7 దాకా 8 బిట్స్ ఉంటాయి, 8 డేటా బిట్స్ ఉంటాయి. ఆ డేటా బిట్స్ ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ డిస్ప్లేని బ్లాంక్ చేయడం కానీ లేదా మనం అవుట్పుట్ కి డేటా అంటే MSB కానీ LSB కానీ వాటికి డేటాని సెండ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. A0 అనేది ఆల్వేస్ 1 అవుతుంది. ఎందుకు అంటే మనకి కమాండ్ వర్డ్స్ పర్ఫామ్ అవ్వాలి అంటే అప్పుడు ఆటోమేటిక్ గా A0 అనేది 1 అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి BD అనే ఒక పిన్ ఉంటుందమ్మా. BD ఇస్ నథింగ్ బట్ ద బ్లాంక్ డిస్ప్లే పిన్. అప్ టు మనకి ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఈ BD అనేది D3 దాకా ఉంటుంది. BD DB pin, display blanking pin. This is the DB pin, display blanking pin. up to D3 దాకా ఉంటుంది అండ్ D4 అనేది డోంట్ కేర్ అవుతుంది. D5 వచ్చేసరికి మనకి 101 అవుతుంది. D5 వచ్చేసరికి 101 అవుతుంది. సో దిస్ ఇస్ ద డిస్ప్లే రైట్ బ్లాంక్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లియర్ డిస్ప్లే యామ్. ఈ క్లియర్ డిస్ప్లే యామ్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే దిస్ ఈస్ యూజ్ టు క్లియర్ ద డిస్ప్లే యామ్. ఇక్కడ కమాండ్ మోడ్స్ అనేవి మనకి CD0 టు CD2 దాకా ఉంటాయి. CD0 అంటే కమాండ్ మోడ్. దిస్ ఈస్ యూజ్ టు సెలెక్ట్ ద బ్లాంకింగ్ కోడ్ టు క్లియర్ ద రూమ్స్ ఆఫ్ ద డిస్ప్లే యామ్. దిస్ ఈస్ యూజ్ టు సెలెక్ట్ ద బ్లాంకింగ్ కోడ్ టు క్లియర్ ద rams of the display, all the data of the display. ఓకే, సో ఎలా క్లియర్ అవుతుంది అంటే ఈ సిడిని బేస్ చేసుకొని క్లియర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం CD1 టు CD0 టు CD2 దాకా తీసుకున్నాం. సో CD1 CD0 ఇవి కనుక 10 డోంట్ కేర్ అయినప్పుడు మనకి డిస్ప్లే యామ్ అంటే ఏదైతే మనకి డిస్ప్లే అవుతుందో అది మొత్తం ఆల్ జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది 11 అయ్యి CD0 అనేది 0 అవుతుందో అప్పుడు మనకి డేటా అనేది A3 అడ్రస్ లైన్స్ A3 టు A0 దాకా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇది 1 అయ్యి ఇది హై అయింది అంటే అప్పుడు మనకు అన్ని ఏదైతే డేటా ఉందో ఆల్ వన్స్ అయిపోతాయి. ఇక్కడ ఏమవుతాయి, ఆల్ జీరోస్ అవుతాయి. ఇక్కడ ఆల్ జీరోస్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఆల్ వన్స్ అయిపోతాయి. ఇక్కడ ఆల్ జీరోస్ అండ్ A3 టు A0 అండ్ ఆల్ వన్స్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద క్లియర్ డిస్ప్లే యామ్. దిస్ ఈస్ యూజ్డ్ టు క్లియర్ ద డిస్ప్లే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎండ్ ఇంటరప్ట్. ఇక్కడ ఈ అనే సిగ్నల్ ఒకటి రిప్రజెంట్ చేస్తామా D0 టు D8 D7 డేటా లైన్స్ లో. ఆ ఎండ్ అనే సిగ్నల్ దేనికోసం యూజ్ చేస్తామంటే దిస్ ఈస్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ఇంటరప్ట్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఎర్రర్ మోడ్ సెట్. అంటే ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ అనేది రిప్రజెంట్ అవుతుందో అప్పుడు మనం తీసుకునే కమాండ్ వర్డ్ ని యూజ్ చేసుకొని ఆ ఆపరేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. అంటే ఎండ్ ఆఫ్ ఇంటరప్ట్ అని చెప్పేసి దాని మీనింగ్, ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, so these are the command words for the 8279
అండ్ దీంతో మనకి థర్డ్ యూనిట్ అయిపోయింది. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫోర్త్ యూనిట్. ఓకే,